పోలవరం విషయంలో ఉన్నటువంటి భయం అది 4 ఏళ్ళు పడుతుంది 5 ఏళ్ళు పడుతుంది కన్స్ట్రక్షన్కి అయితే. కానీ అసలు ఒక ధైర్యాన్ని మాత్రం తీసుకొచ్చారు నిపుణులు, ఏదైతే అమెరికా కెనడా నుంచి వచ్చిన నిపుణులు. డయాఫ్రమ్ వాల్ అన్నటువంటిది ఏం కాదు అని చెప్పడంతో పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ మీద వరద నీళ్లు ప్రవహించినంత మాత్రం కట్టడానికి ఏమీ కాదు, నీళ్ళలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచనే సరికాదు అని చెప్పుకొచ్చారు వాళ్ళు. ఒక డయాఫ్రమ్ వాల్కి మరొక కొత్త కట్టడాన్ని అనుసంధానించినంత మాత్రం కూడా రెండింటి సమన్వయం సాధ్యం కాదన్న ఆలోచన కూడా వాళ్ళు తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ని సందర్శించిన క్రమంలో జరిగిన చర్చలో వాళ్ళు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాబట్టి నో టెన్షన్, డయాఫ్రమ్ వాల్ ఉపయోగపడుతుంది. అట్లాగే ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు గారి టైంలో నిర్మించినటువంటి అదే సందర్భంలో ఏదైతే స్పిల్వే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించింది. ఇక కావాల్సిందల్లా ఏంటంటే అది పూర్తి చేయటం, మళ్ళీ కాపర్ డ్యాములు సెట్ చేసి వాటర్ స్టోరేజ్ చేయాలి. అప్పట్లో చంద్రబాబు గారు అది ఎందుకు స్టోర్ చేయకుండా ఆ మధ్యలో కాపర్ డ్యామ్కి గ్యాపులు పెట్టారు అన్నటువంటి వైసీపీ పదే పదే గుర్తు చేస్తుంది. ఎందుకు పెట్టారు అంటే కాపర్ డ్యామ్తో కట్టేస్తే ఆ నీళ్ళన్నీ ఊళ్ళల్లోకి వెళ్ళిపోతాయి, ఊళ్ళు మునిగిపోతాయి. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా సాధ్యం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నిర్వాసితుల నష్టపరిహారం ముఖ్యం. ఫస్ట్ హయ్యెస్ట్ తేలాల్సింది అదే. అది తేలిపోయి నిర్వాసితులు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని అక్కడికి పంపించేస్తే ఇది పోలవరం త్వరగా పూర్తి చేసుకోవచ్చు అన్నటువంటి ధైర్యం వచ్చింది.